గుంటూరు నగరంలోన ఒక మహిళ మీద జరిగిన దాడి ఏ రకంగా ఉంది, ఎంత నీచమైన స్థితిలోకి ఈ కూటమి నాయకులు, ఈ టీడీపీ నాయకులు దిగుతున్నారు అన్నది నిన్న గుంటూరులో జరిగిన ఘటన మన అందరికీ, మహిళలందరినీ ముఖ్యంగా కలిచివేయటం జరిగింది. ఇంత అమానుషమైన దాడులు మహిళల మీద జరుగుతుంటే దీనికి కేవలం లోకేష్ గారు మాత్రమే కారణం. లోకేష్ అన్న వ్యక్తి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈరోజు ఎవరి మీదైనా టీడీపీ నాయకులు దాడి చేయొచ్చు అన్న ఒక సంకేతాన్ని ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలోన అంబేద్కర్ గారు సృష్టించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగానికి లోకేష్ గారు ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టారో, మొదలుపెట్టిన దగ్గర నుంచి మహిళలు లేదు, చిన్నపిల్లలు లేదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేయొచ్చు, ఎవరినైనా ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు అన్న దుస్థితికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తయారైంది. ఈరోజు మహిళలకి భద్రత లేకపోవడం, ఆడపిల్లలకి భద్రత లేకపోవడం, బీసీ హాస్టల్లోన ఎస్సీ హాస్టల్లో చదువుకుంటున్న ఆడపిల్లలకి భద్రత లేకపోవడం ఒక పక్కన కొనసాగుతుంటే, ఈరోజు గుంటూరులోన కృష్ణబాబు వీధిలోన కాలనీలోన ఈరోజు ఒక టీడీపీ నాయకుడు మహిళలు సహజంగా ఈది పంపుల దగ్గర కానీ లేకపోతే బోర్ల దగ్గర కానీ ఏదో ఒక చిన్న చిన్న తగాదాలు అన్నవి కామన్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ వీధిలో ఉన్న ఆ ఒక పంపు అవ్వచ్చు, ఒక బోర్ అవ్వచ్చు, నేను ముందంటే నేను ముందు అని అన్నది మహిళల్లోన ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకున్న పరిస్థితులు కానీ లేకపోతే వాళ్ళకున్న పనుల తీవ్రతను బట్టి వాళ్ళు అక్కడ గొడవ పడడం అనేది జరుగుద్ది. ఇది కామన్గా ఎక్కడైనా జరిగిన విషయం. ఇలాంటి విషయాలకు కూడా రాజకీయ నాయకులు దూరిపోయి, ఈ కూటమి నాయకులు దూరిపోయి, ఈ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలోన ఇలాంటి మహిళల మీద దాడులు అన్నది చాలా దుర్మార్గం. ఒక ఇజ్రాయెల్ తీసుకొచ్చి ఒక మహిళని వివస్త్రణ చేసి నడి రోడ్డు మీద ఆ మహిళను కానీ ఆ కుటుంబ సభ్యులను కానీ ఈ రకంగా అవమానించడము ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి రోజు రోజుకి ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తున్నారు, మేము సహించము అని. ముందు మీరు సహించకపోతే లోకేష్ గారికి చెప్పండి, ఇలాంటి పనికిమాలిన రాజ్యాంగాలని సృష్టించొద్దని, ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగాలని సృష్టించొద్దని, ఇలాగా అచ్చోసిన ఆంబోతుల్లాగా రోడ్ల మీదకి వదలొద్దని ముందు మీ లోకేష్ గారికి చెప్పండి. ముందు మీ లోకేష్ గారిని కంట్రోల్ చేయండి. కంట్రోల్ చేసి ఆ తర్వాత మీరు టీడీపీ నాయకులకి ఈ ప్రసంగాలు అన్నది, ఈ ట్వీట్లు అన్నది ఇవ్వండి. ఈరోజు మీరు ఏ యాక్షన్ తీసుకుంటే మాత్రం ఆ మహిళకి పోయిన గౌరవం వెనక్కి వస్తుంది, ఆ కుటుంబానికి జరిగిన అవమానాన్ని వెనక్కి తీయగలరు మీరు. ఏం జరుగుతుంది ఈ ఆంధ్ర రాష్ట్రంలోన? మహిళలకు భద్రత అన్నది ఉందా? ఆడపిల్లలకి భద్రత అన్నది ఉందా? మీరు ఒక ముఖ్యమంత్రిగా మీరు ఒక ట్రీట్ చేస్తే సరిపోయిందా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామంటే సరిపోయిందా? అసలు ఇలాంటి బలి తెగింపు ఎవరిచ్చారు? ఈరోజు టీడీపీ నాయకుడు అంత బలి తెగించాడు అని అంటే, ఒక ఇజ్రాయెల్ తీసుకొచ్చి ఒక మహిళని వివస్త్రణ చేయటానికి కూడా తెగించాడు అని అంటే, మీ టీడీపీ నాయకులకి ఏమాత్రం భయం భక్తులు ఉన్నాయి? ఏమాత్రం మీకు ప్రజల మీద మీకు బాధ్యత ఉంటే ఇలాంటి ఒక పరిస్థితులు ఒక మహిళ మీద మీరు జరిపిస్తారా? మీరా మహిళలను ఉద్ధరించేవాళ్ళు? మీరా మహిళలకి రక్షణ కల్పించేవాళ్ళు? మీరిచ్చిన వాళ్ళకి ఏదైతే మీ నాయకులు ఉన్నారో మీరిచ్చిన ఆదేశాల మేరకే కదా, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే కదా, ఈ రెడ్ బుక్ ఆదేశాల వల్లే కదా ఈ రకంగా బలి తెగించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల మీద ఇలాంటి దారుణమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఒక పక్క లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిపోయింది, లాకప్ డెత్తులు ఎక్కువైపోయినాయి. రోజు రోజుకి ఏ రకంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పల్నాడు, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం ఒకటి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ లాకప్ డెత్తులు ఎక్కువైపోతున్నాయి. నిన్న నెల్లూరులోని గోల, పల్నాడులో గోల, విజయవాడలో గోల, శ్రీకాకుళంలో గోల. అసలు ఎక్కడ మీరు లా అండ్ ఆర్డర్ని సవ్యంగా నడవనిస్తున్నారు? ఎక్కడ మహిళలకు భద్రత ఉంది?
ఏ రకంగా చూసినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి మాత్రం ఈ కూటమి పాలన వలన ఎలాంటి భద్రత లేదు. ఈరోజు కొత్త నాంది పలికారు, మహిళని నడి రోడ్డు మీద వివస్త్రణ చేసే విధంగా. ఇలాంటి ఒక పరిస్థితులు మునుముందు ఇంకా ఈ కూటమి నాయకుల వల్ల ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మహిళలు ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇలాంటి దారుణాలు ఎన్ని చూడాల్సి వస్తుందని భయం కలుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి, మహిళలకి. తక్షణమే ఎవడైతే ఆ టీడీపీ నాయకుడు ఇలాంటి దిక్కుమాల పనులు చేస్తున్నాడో, ఎవరు నియోజకవర్గంలో ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో గుంటూరు నగరంలో ఇలాంటి ఒక పరిస్థితులు నెలకొల్పే విధంగా ఆ మహిళకు కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ ఇంత దారుణమైన పరిస్థితులు తీసుకొచ్చిన ఆ ఎమ్మెల్యే, ఆ మహిళా ఎమ్మెల్యే తక్షణమే రాజీనామా చేయాలా. తక్షణమే రాజీనామా చేసి ఎవడైతే ఆ కార్యక్రమానికి కానీ లేకపోతే ఆ అఘాయిత్యానికి పాల్పడ్డాడో వాడిని తక్షణమే వాడికి తగిన బుద్ధి చెప్పే విధంగా వాడి చుట్టుపక్కల ఉన్న వాడికి సపోర్ట్ చేసే నాయకులను కానీ వాళ్ళని కానీ తక్షణమే వాళ్ళ మీద చట్టం తగ్గ చర్యలు చేపట్టాలి. లేదంటే ఇలాంటి విషయాలు ఇంకొకసారి మహిళల మీద ఆంధ్ర రాష్ట్రంలో జరిగితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ ఉపేక్షించదు. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే విధంగా మా మహిళా విభాగం అన్నది మాత్రం రోడ్డు మీదకి వస్తుంది. మహిళలకి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మహిళా విభాగం అంతా అండగా ఉంటాము. ఇంకొకసారి ఇలాంటి పరిస్థితులు కానీ ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారే రాజీనామా చేయాలా. ఇంకొకసారి మహిళ మీద ఇలాంటి అఘాయిత్యాలు జరిగితే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని కూడా ఉపేక్షించే పని లేదు. మహిళలుగా మేము ఒప్పుకోము. మహిళలకి ఏ రకంగా మీరు ఆ ఒక మహిళకి నిన్న జరిగిన పరిణామానికి మీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఈరోజు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు సిగ్గు తెచ్చుకోవాలని తెలియజేస్తున్నాను.